మరి రాజేశ్వర్ పూల గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. రాజేశ్వర్ పూల పత్రిజీ శక్తి స్థల్ గురించి మన మనసులో ఉన్న భావాలను షేర్ చేసుకుందాం. ప్రతి ఒక్కళ్ళము ఇది అద్భుతంగా రావడానికి మరి ఎలా కృషి చేద్దామో కూడా చెప్పుకుందాం. థ్యాంక్ యూ మేడం. వేదిక అలంకరించిన మన సీనియర్ మాస్టర్లకి, మన ఎదురుగా ఉన్న ఆత్మ బంధువులందరికీ కూడా నమస్కారాలు. పత్రిజీ శక్తి స్థల్ అనేది ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క కళ ప్రతి ఒక్కరిలో ఉంది. నేను కూడా భాగస్వామ్యం కావాలి, నేను ఈ విధంగా చేస్తే బాగుంటుంది అని. కానీ అందరూ అనుకోవడం కానీ దానికి ఒక పునాది అంటూ ఏర్పడతలేదు. ఈ రోజు ఆ పునాది అందరి మధ్యలో ఏర్పడాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు నుండి నా వంతుగా నేను కూడా పత్రిజీ శక్తి స్థల్కి ఏదో ఒకటి పిరమిడ్ మాస్టర్ అయ్యి ఉన్నందుకు, ఈ సొసైటీకి నేను అటాచ్ అయ్యి ఉన్నందుకు నేను కూడా ఈ పత్రిజీ శక్తి స్థల్లో భాగస్వామ్యం అవుతానని చెప్పి ప్రతి ఒక్కరు మనసాభాష కోరుకొని ఈ రోజు నుండి మనం అన్ని కార్యక్రమాలు ఇక ట్రస్ట్ నిర్ణయించిన వారు ఏదైతే నిర్ణయిస్తారో దాంట్లో అందరం కూడా భాగస్వామ్యం అయ్యి ఈ పత్రిజీ శక్తి స్థల్ని ద్వారకా నివాసిని కూడా కంటిన్యూగా తీసుకెళ్తూ మనం అంటూ ఏందో నిరూపించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ. పత్తి రవికుమార్ని మరి వేదికను అలంకరించాల్సిందిగా కోరుతున్నాను. నరేంద్ర ముదల్కర్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ అండి, మరి వారు వచ్చి పత్రిజీ శక్తి స్థల్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. పత్రి గారి శక్తి స్థల్ అంటే పత్రి గారు ప్రెజెన్స్ ఉన్న ప్లేసే. అది ఫిజికల్ బాడీ అనేది అక్కడ ఉంది అంటే సార్ గురించి మనము ఇన్ని సంవత్సరాలు ఏదో చేసుకుంటూ వచ్చాము, కానీ ఇప్పటి నుంచి మనం చేసే వర్క్ చాలా డిఫరెంట్గా ఉంది. ఈ ప్రపంచంలో మన దగ్గర ఉన్నంత సత్యం ఎక్కడ కనిపించలేదు కూడా నాకైతే. ఆ సత్యం గురించి పత్రి సార్ గురించి మన సహాయశక్తులుగా ఎంత ఫండ్స్ రేజ్ చేసి దానికి ఎంత అద్భుతంగా క్రియేట్ చేయాలో అది మనందరి బాధ్యత. ప్రతి ఒక్కళ్ళ దాంట్లో ఇది విగ్రస్గా దాని గురించి మనం పనిచేస్తాము. శక్తి స్థల్ స్పెషల్గా కడతల్లో మనం కట్టబోయేది చాలా అద్భుతంగా ఉండాలి, ఇంటర్నేషనల్ లెవెల్లో ఉండాలి. ఈరోజు బయటి దేశాల నుంచి అది చూడడానికైనా జనాలు ఇక్కడికి రావాలి. దాని గురించి మనం అందరం పనిచేస్తాము. నేను కూడా దానికి సరిపోయే నా సహాయశక్తులుగా నేను కూడా వర్క్ చేస్తాను. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. భూపతి రాజు గారిని మరి శక్తి స్థల్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. గివ్ ఎ బిగ్ క్లాప్ టు భూపతి రాజు గారు. ఈ రోజున శాకాహార ర్యాలీల్లో ఆయన గళం విప్పి ఎంత అద్భుతంగా మరి నడిపిస్తున్నారో చెప్పలేను. ఇంకా పెద్దగా క్లాప్ చేద్దామండి. థ్యాంక్ యూ మేడం. ఈరోజు మరి ఈ శక్తి స్థల్ నిర్మాణానికి మరి దానికి మనం ఏం చేయాలని ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మరి ఇది నాకు తెలిసి ఇది నా బాధ్యత. ఎందుకంటే ఈ బుద్ధిగా మనం ఉన్నాము అంటే, ఇంత జ్ఞానంలో మనం ఉన్నామంటే గురువు ఎవరాళ్ళు? కళ్ళెదుట కదులుతూ మన కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన కళ్ళెదుట కదులుతూ మనతో కలిసి మన మధ్యన జీవించిన నిలువెత్తు దేవుడు. మన మధ్యలో అందరి మధ్యలో ఇదే తాజోటాలు ఎన్నోసార్లు. మరి ఆ గురువు కోసము మనం ఇక్కడికి వచ్చినాం. ఆయనకి ఏం కావాలి? ఇప్పుడు నిలువెత్తు దేవుడు. ఆయనకి ఏం కట్టాలి? గుడి కట్టాలి. అది అందరి భాషల గుడి. మరి పత్రి సార్ శక్తి స్థల్ ఒకవేళ నిర్మాణం జరిగితే దాదాపు మనం ధ్యాన ప్రచారం అయిపోయినట్టు లెక్క. ఎందుకంటే అక్కడ పత్రి సార్ శక్తి స్థల్ కాడికి పోయి అందరూ ఏం చూస్తారు? ఆ శక్తి స్థల్ గొప్పతనం ఏం కనబడుతుంది అంటే ధ్యానం అనే కనబడుతుంది. పత్రి సార్ శక్తి స్థల్ని చూస్తే ధ్యానము, అందరూ ధ్యానం చేయాలనే ఒక ఆలోచన కలుగుతుంది. కాబట్టి అది శక్తి స్థల్ అనేది గొప్ప నిర్మాణము. నా వంతు బాధ్యత అది. ఎందుకంటే నేను అది ఎవరు చెప్పినా, ఎవరు చెప్పకున్నా, ఎవరు అడిగినా అడగకున్నా నేను చేయాల్సిన బాధ్యత ఏంటంటే పత్రి సార్ శక్తి స్థల్ నిర్మాణం అయ్యేంత వరకు నేను పనిచేయడమే. కాబట్టి ఇంత వేరే ఏం లేదు. కాబట్టి నా వంతుగా నేను నాకున్నటువంటి ఆలోచన పరంగా పాటల ద్వారా సారు శక్తి స్థల్ గురించి కొన్ని పాటలతోటి చైతన్యం చేస్తా. నా వంతుకు నేను ఎందుకంటే ఎక్కువ సర్వీస్ చేయాలని ఇష్టపడతా. కాబట్టి ప్రజలలోకి వెళ్ళి సారు గురించి చెప్పనవసరం లేదు. ఎంతో గొప్ప ఈ మహానుభావుడు. ఆయన కోసం మనం ఏం చేసినా మన ఈ జన్మలో రుణం తీర్చుకోలేము. కాబట్టి ఆ శక్తి స్థల్ నేను అనుకోలేదు యాక్చువల్గా ఎప్పుడు కానీ పత్రి సార్ శక్తి స్థల్ నిర్మాణం జరుగుతుంది అనుకోలేదు. ఎందుకంటే ఆయన 90 దాకా ఉంటాను కాబట్టి మనకి ఏం పని లేదనుకున్నా. కానీ అసలైన పని మనం ముంగడ పెట్టిపోయాడు. కాబట్టి అంత గొప్ప గురువు
పత్రిజీ శక్తి స్థల్ చూడబనం పోదమా గడా ధ్యానము చేసి వద్దమా పత్రిజీ శక్తి స్థల్ చూడ మనము పోదమా గడా ధ్యానము చేసి వద్దమా. ఆ గొప్ప గురువు గురించి ఆ పాటల ద్వారా నేను చైతన్యపరుస్తా. మరి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు మేడం. థ్యాంక్ యూ మేడం. ఎందుకంటే మీరు చెప్పినా చెప్పకుండా అది నా బాధ్యత. శక్తుల్లో ఎంతవరకు చేయాలో అంతవరకు నేను వర్క్ చేస్తా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. పిరమిడ్ చారి గారిని రావాల్సిందిగా కోరుతున్నాను. మేము ఇక్కడ పేర్లు పిలిచినవే కాదండి, ఎవరైనా మాట్లాడాలనిపిస్తే వచ్చి మాట్లాడితే కూడా సంతోషం. ఎందుకంటే పత్రిజీ అందరి వారు, శక్తి స్థల్ మనందరిది. థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఉన్న పెద్దలకు, నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మన గురువుగారైన సద్గురు సదానంద గారికి గట్టి క్లాప్స్ పెట్టుకున్నాం. సుభాష్ పత్రి గారికి గట్టి క్లాప్స్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. నిజంగా పత్రిజీ గారి శక్తి స్థల్ అనేది భూపతిరాజు గారు చెప్పినట్టు మనం అదొకటి పూర్తి చేసుకుంటే మన దాన ప్రచారం అనేది మనకు గురువుకు ఇచ్చిన దక్షిణ అండి. అది నిజంగా ఎంతో గొప్ప అవకాశం ఇది మనకు అందరికి కూడా. పిఎస్ఎస్ఎం మూమెంట్కే ఒక పెద్ద పీట ఇది. కాబట్టి అందరి వంతు సహకారాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఇప్పటి నుంచి ఎక్కడ పిరమిడ్ కట్టినా అక్కడ నా వంతు కానీ వాళ్ళకు ప్రచారం కానీ చేస్తానండి. ఈ శక్తి స్థలకు నేను చేసిన ప్రతి ఒక్క పిరమిడ్ నుంచి కూడా సహకారాన్ని నేను అందిస్తానని, నా ద్వారా అయ్యేంత వరకు నేను ఈ అమౌంట్ కూడా అరేంజ్ చేస్తానని, ఈ ప్రచారంలో నేను నా వంతు ప్రయత్నం చేస్తానని నేను భావిస్తున్నాను. అలాగే ఎక్కడ పిరమిడ్ కట్టిన కూడా వాళ్ళ ద్వారా కూడా ఈ శక్తి స్థలకు సహకారాలన్నీ అందించమని కూడా వాళ్ళకి నేను ప్రచారం చేస్తానండి. నిజంగా ఇది గొప్ప అవకాశం మనకు, ఇలాంటి ప్రోగ్రాం చేసుకోవడం కూడా. పత్రిక గారు ఉన్నప్పుడు ఎంతో అద్భుతంగా అది తాజ్మహల్ హోటల్లో ఎన్నో ప్రోగ్రాంలు చేసేవాళ్ళు. ధ్యానమా చక్రాన్ని గురించి కానీ మనకి ఇలాంటివన్నీ ఎన్నో ప్రోగ్రాంలు జరిగేటివి. నిజంగా మనం చేసే వంతు ఒకటే అండి. మనకు కావాల్సినది శక్తి స్థలకు ప్రచారం చేయడమే జీవిత లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటి వరకు మనం దీన్ని త్వరలోనే పూర్తి చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే మనం ఎక్కడ శాకాహార ర్యాలీలు జరిగినా కూడా ఈ మన శక్తి స్థల గురించి కూడా మన ప్రచారాన్ని మనం దాంట్లో ఒక భాగంగా మనం చేపించుకుంటూ పోవాలి. ప్రతి ఒక్క క్లాసు మనం ఎన్నో క్లాసులకు వెళ్తుంటాం, ఆ క్లాసులో కూడా దీన్ని మనం పంచుకోవాలని కోరుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.